హలో అండి. హాయ్. మా సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నామో అయితే నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సంక్రాంతి పండుగ మేమైతే ఈ అంట్లుంటాయి చూసారా, మన ఇంట్లో సామాన్ అంతా కూడా ఇట్లా బయటేసి నీట్గా అయితే వాష్ చేసి అయితే పెట్టేస్తాము. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండుగ కాబట్టి ఈ పెద్ద పండుగకి హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాం అనమాట. సామాన్ కానివ్వండి, బూజు తులిపేయడము, ఇదంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని మనం విండోస్ ఉంటాయి కదా, విండోస్, ఫ్లోర్ ఇదంతా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటాము. సో పండగ అనేది మాత్రం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది భోగి రోజు ముందు రోజు అయితే పోతుంది. ఇంకా భోగి రోజు వచ్చేసరికి మనకు ముగ్గులు వేసుకోవాలి కాబట్టి ఇట్లా ముగ్గులు అమ్ముకోవడానికి ఆటో వస్తే అక్కడైతే ఆడవాళ్ళందరూ బేరం ఆడేసి మాత్రం తీసుకుంటాము ముగ్గులు. సో అన్ని కలర్స్ అయితే తీసుకుంటామండి. అలా తీసుకున్న తర్వాత మనకు పండగ వస్తుంది కాబట్టి నేనైతే గోరింటాకు అడిగాను అనమాట. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టము. సో మా చెల్లి గోరింటాకు అయితే తీసుకొని వచ్చింది. ఇట్లాగైతే చేసి నేను పెట్టుకున్నాను అనమాట. అప్పటికి బాబు నిద్రపోతున్నాడు. సో నిద్రపోతున్నాడు కనుకనే నేను ఒక చేతికైతే పెట్టేసుకున్నాను, మా తమ్ముడు ఇంకో చేతికి కూడా పెట్టేశాడు. సో ఫైనల్గా ఇలాగైతే పండిందండి. బాగున్నాడు కాబట్టి ఎక్కువసేపు అయితే పెట్టుకోలేదు, జస్ట్ 1.5 అవర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది, కానీ తెల్లారిన తర్వాత అయితే బాగా రెడ్ కలర్లోకి అయితే వచ్చేసిందండి. సో నేనే కాదు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టుకున్నారు. అది ఎలా పండిందంతా కూడా నేను ఇట్లా వీడియో చిన్న క్లిప్స్ అయితే తీసి చూశాను చూడండి. నేను, మా అమ్మ, మా తమ్ముడు పెట్టుకున్నాం అనమాట, మావే హ్యాండ్స్ను. సో భోగి రోజు ఇట్లా తెల్లారిన తర్వాత మేము 4:30కి అండి, మార్నింగ్ 4:30కి అయితే లేసాము. ప్రతి ఇంట్లో కూడా భోగి పండుగ చాలా బాగా చేస్తారండి. మాకైతే మొత్తం బజార్లో అందరూ కూడా భోగి మంట ఖచ్చితంగా అయితే వేసుకుంటారు. ఇంటింటికి ఉండాలన్నమాట భోగి మంట. సో ముందు రోజే మేము తాటాకులు అయితే తెచ్చిపెట్టేసుకొని తెల్లారుజామునే ఇట్లాగైతే వేస్తున్నాము. ఈ భోగి మంటకు కూడా కొంచెం స్పెషాలిటీ ఉందండి. ఎందుకంటే మనకు సంక్రాంతి పండుగ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారుతుంది కదా. సో మనం 6 నెలలకు ఒకసారి అట్లాగా మారుతుంటుంది కాబట్టి మన జీవితం కూడా 6 నెలల్లో జరిగినవన్నీ కూడా ఇట్లా భోగి మంటల్లో వేసేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడానికి ఈ భోగి మంటలు వేస్తారనమాట. సో ఇక్కడ ఫ్యామిలీ అంతా కూడా మొత్తం బయటకు వచ్చేసి అయితే మనం చలిగాచుకుంటూ ఉంటాము. సో చూడండి, మా బాబుతో నేనైతే ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ప్రతి ఇంటికి కూడా ఎంత పెద్ద మంట వచ్చింది అనేది మ్యాటర్ కాదు కానివ్వండి, చిన్న మంట అయినా సరే ప్రతి గడపకి కూడా మేమైతే భోగి మంటలు వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఇంకా అక్కడంతా క్లీన్ చేసేసి ఇంకా ముగ్గులు అనమాట. కొంతమంది ఏంటంటే తెల్లారుజామున చీకటితోనే అంటే 4:30 నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు. మేమైతే భోగి మంట అప్పుడు వేసాం కాబట్టి 5:36 ఆ టైంకి అయితే మేము స్టార్ట్ చేసేసాము. సో ముగ్గులంతా అయిపోయినాయండి. మా బజార్లో మొత్తం కూడా ముగ్గులు పోటీ పెట్టుకున్నట్టే వేస్తారనమాట. అందుకనేసి నేను మొత్తం క్లిప్స్ అన్నీ కూడా ముగ్గులు క్లిప్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఇంటింటికి కూడా రంగురంగుల ముత్యాల ముగ్గులు అయితే వేస్తారనమాట. సో అందరూ కూడా కలగలిసి జరుపుకునే పండగ అనమాట ఈ భోగి, సంక్రాంతి, కనుమ అనేసి. ఇది పెద్ద పండుగ కాబట్టి ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకైతే వస్తారనమాట. జాబులకు వెళ్ళే వాళ్ళని కానివ్వండి, లేదంటే చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగకు మాత్రం ఖచ్చితంగా పుట్టిళ్ళకైతే వస్తారనమాట. ఈ ముగ్గులు అవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే భోగి మంటలో బాబుకైతే వాటర్ అయితే పెట్టామండి. చిన్న దబర్లో వాటర్ అయితే పెట్టేసి ఆ వాటర్తో స్నానం చేపించేసి భోగి పండ్లు అయితే పోసాము. సో ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా. ఖచ్చితంగా అయితే మనం భోగి పళ్ళు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టార్టింగ్ ఇదే ఇయర్ కాబట్టి, ఫస్ట్ పండుగ కాబట్టి బాబు పుట్టిన తర్వాత నేనైతే స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ ఇయర్స్ అన్నీ కూడా వేస్తామన్నమాట. ఇట్లాగ అయిపోయిన తర్వాత మొత్తం రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత అందరినీ పిలుచుకొని నేను ఇట్లాగ భోగి అయితే ఫంక్షన్ అయితే చేసామండి. తర్వాత ఇక్కడ గెటప్స్లో వచ్చారు, చాలా మంది వచ్చారు కానివ్వండి. ఒక్కొక్క వీధికి ఒక్కొక్కళ్ళు అయితే వచ్చేసారు. మా వీధికి అయితే ఇట్లాగా శివుని వేషంతో అయితే ఒక ఆయన వచ్చారనమాట. సో ఇట్లా భిక్షాటన కోసం అయితే ఇచ్చేసారు. నేను వీడియోస్ అయితే క్లియర్గా తీయలేదండి, ఎందుకంటే వాళ్ళ ముందే తీస్తే బాగుండదు కదా అని చెప్పేసి అయితే నేను తీయలేదు. ఇంకా మనకు సంక్రాంతి అంటేనే బసవన్నలు, హరిదాసులు వీళ్ళందరూ వస్తుంటారు కదా. ఇంతకు ముందు కాలంలో బాగా వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే చాలా తగ్గిపోయిందనమాట. ఇంకా భోగి రోజు అలా అయిపోయింది. సంక్రాంతి రోజు ముగ్గులు అయితే చూపిస్తున్నాను చూడండి. నాకు ఏం పిచ్చో ఏం తెలియదు కానండి, మా ముగ్గు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి, అందరు బజార్లోనే ఉంటాం కదా, అందరి ఇల్లు దగ్గరికి వెళ్ళి అయితే ముగ్గులు అయితే చూస్తూ ఉంటాము. ఎవరి ముగ్గు ఎలా ఉంది, ఎవరి ముగ్గు బాగుంది అని చెప్పేసి అయితే అనుకుంటాము. అందరూ తెల్లవారుజామున బయట కూర్చొని మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే రంగులు ముగ్గులన్నీ వేస్తుంటాం కాబట్టి అదొక ఆనందం అనమాట. చాలా బాగుంటుంది.
ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడికి ఈ వీడియో రీచ్ అయింది, మీది ఏ ఊరు అండ్ మీ ఊర్లో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు అనేది అయితే నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీ పడి మాత్రం ముగ్గులు అయితే వేస్తుంటారు. ఇక్కడ అందరూ ఎవరిళ్ళ ముందు వాళ్ళైతే ముగ్గులు వేస్తున్నారు కదా. సో మా వీధిలో ఒక ఇల్లు ఉందనమాట. ఆ ఇంటికి ఎవరు ఉండరు. సో పాతబడిన ఇల్లు అనమాట. అక్కడ ఒకటే ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మా తమ్ముడు మీరైనా ముగ్గేసేది, నేను కూడా వేస్తాను అని చెప్పేసి మా తమ్ముడు ఇంకో అమ్మాయి ఇద్దరు కలిసి అయితే ముగ్గు అయితే వేస్తున్నారు. సో అది కూడా నేను తమాషాగా ఉంటుందని చెప్పేసి వీడియో తీసాను అనమాట. అది కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మన కలర్స్ యూస్ చేసాం కదా, వాళ్ళు చాక్ పీసులు అనమాట, రంగు చాక్ పీసులు ఉంటాయి కదా. సో ఆ చాక్ పీసులతో అయితే వేస్తున్నారు. నేను అది కూడా చూపిస్తున్నాను చూడండి. పండుగ అంటే అంతే కదా, అందరూ కూడా హ్యాపీగా ఉండాలన్నమాట. మీరైనా ముగ్గులు వేసేది, నేను కూడా వేస్తానని చెప్పేసి వాడైతే చూడండి సింపుల్గా యూట్యూబ్లో చూసేసి అయితే ఇట్లాగైతే ముగ్గేసేసాడు. చాక్పీస్తో ముగ్గేసేసి కలర్స్ కూడా రంగుల్లో చాక్పీస్తూ ఉంటాయి కదా, సో వాటితో అయితే ఫిల్ చేసేస్తూ ఉన్నాడు అనమాట. భోగి పండుగ అయితే ఇలా జరిగిపోయిందండి. ఇంకా సంక్రాంతి విషయానికి వస్తే, సంక్రాంతి అంటేనే మనకు వచ్చే పెద్ద పండుగ కాబట్టి, సో ఆ పెద్ద పండుగకి మనం పెద్దలకి బట్టలు అయితే పెట్టుకోవాలి. అండ్ మనం చేసిన ఫుడ్ ఐటమ్స్ ఉంటారు కదా, విస్తరేయడము అని అంటారు. సో అది కూడా మేము చేసామన్నమాట. కాకపోతే నేను వీడియోస్ అయితే తీయలేదు. ఖచ్చితంగా మనం పూజా విధానంలో ఇవైతే పెట్టుకోవాలండి. ఎవరైతే పెద్దలు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు, వాళ్ళకైతే పెద్దలకి బట్టలు అయితే పెట్టుకుంటాము. అండ్ మనం చేసుంటాం కదా పిండి వంటలు సంక్రాంతికి, అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి పెద్దలకైతే మనం సమర్పించాలన్నమాట. ఇంకా సంక్రాంతి రోజు వచ్చేసరికి గాలిపటం అయితే ఖచ్చితంగా ఎగరేయాలి కదా. మా బాబు కోసం అన్నీ స్టార్ట్ చేసేద్దాము అని చెప్పేసి అయితే గాలిపటం తయారు చేసాము. అది ఎగురమ్మ అంటే నేను ఎగరని పోమ్మా అని అన్నది. సో మా బాబు ఏం చేశాడంటే, అమ్మ అది ఎగరకపోతే ఏమి, నేను ఎగురుతాను అని చెప్పేసి అయితే వాడిట్లా ఎంటర్టైన్ చేస్తున్నాడు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. గాలిపటం అది రివర్స్లో కట్టాము, గాలి రాలేదో ఏమో కానీ అదైతే పైకి ఎగరలేదు. మా పిల్లోడైతే ఎగురుతా ఉన్నాడు అనమాట. సో ఇంతకు ముందు కాలంలో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనే తేడా ఏం లేకుండా అందరూ కూడా కలిసి ఇట్లాగా గాలిపటాలు ఎగరేయడము, అంత పండుగ కూడా చాలా నీట్గా జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా తగ్గిపోయాయి అనమాట. ఇంకా సంక్రాంతి అలా అయిపోయింది. మనకు కనుమ పండుగ వచ్చేసరికి ఇట్లాగా రథం ముగ్గు అయితే వేసేసామండి. ఆ తర్వాత మనకు కోడి కూర చిల్లిగార తెలిసిందే కదా. ఇంకా పండుగ అయితే అయిపోయింది. ఆ రోజు నైట్కే, కనుమ రోజు నైట్కి అయితే మేము టికెట్స్ అయితే బుక్ చేసామండి. లియాన్స్ ఇది సెకండ్ టైం అనమాట బస్సు ఎక్కడము. సో స్లీపర్ చేసుకున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం తిరుపతి నుంచి తిరుమలకి అయితే ఫ్రీ బస్ అయితే ఎక్కాడండి. ఇది సెకండ్ టైం ఎక్కుతున్నాడు కాబట్టి స్లీపర్లో పైనుంచి బాగా కనిపిస్తుంది. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.